ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథం గురించి మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు కనుక బైబిల్ మన జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అదొక మత గ్రంథమని, ఒక వర్గానికి సంబంధించిందని చాలామంది తప్పుడుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ అనేది ఒక మత గ్రంథం కాదు, కానీ యావత్తు భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ బైబిల్లో ఉన్న విషయాలు చదువుకొని దాని ప్రకారంగా బ్రతికినప్పుడు మనకెంతో మంచి జరుగుతుందని దేవుడు రాయిపించిన గ్రంథం అండిది. అయితే రీసెంట్గా ఒక విషయము సైంటిస్టులు తేల్చి చెప్పారు, వైద్యులు చెప్పిన మాటని మీ ముందు పెడుతూ ఉన్నాను. 3400 సంవత్సరాల క్రితము, మరలా చెప్తున్నాను, 3400 సంవత్సరాల క్రితము మరి లేవి కాండము 19వ అధ్యాయము 28వ వచనము దేవుడు ఒక మాట రాయిపించాడు. ఎప్పుడు రాయిపించాడు? ఎప్పుడు రాయమని చెప్పాడు దేవుడు ఆ మాట? 3400 సంవత్సరాల క్రితము లేవి కాండములో ఒక మాట రాయిపించాడు దేవుడు. ఆ మాట చదువుతాను, వినండి. చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. ఇక్కడ 2 మాటలు మనకు కనబడుతున్నాయి. ఫస్ట్ మాట తర్వాత నేను వివరిస్తాను, కానీ రెండో మాట ఏంటంటే పచ్చబొట్టు అనేది మనం పొడిపించుకోకూడదంట. మరి కొన్ని ప్రాంతాల్లో చూసినప్పుడు భయంకరంగా ఒళ్ళంతా కూడా పచ్చబొట్లు పొడిపించుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో శరీరం అంతా పచ్చబొట్లు పొడిపించుకుంటారు. దానివల్ల దేవునికి వచ్చిన లాస్ ఏంటి? దేవుడికి వచ్చిన బాధ ఏంటి? దేవునికి ఏం పోతుంది పచ్చబొట్లు మనం పొడిపించుకుంటే? ఆయనకు వచ్చిన లాస్ ఏంటంటే దేవుడికి వచ్చిన లాస్ ఏమీ లేదు, కానీ పచ్చబొట్లు పొడిపించుకోవడం వల్ల మనకు ప్రాబ్లం, మనకు సమస్య. ఏంటి ఆ సమస్య అంటే రీసెంట్గా వైద్యులు తేల్చి చెప్పింది ఏంటంటే, డాక్టర్లు పరిశోధకులు చెప్పింది ఏంటంటే ఈ పచ్చబొట్లు పొడిపించుకోవడం వల్ల కూడా అనేకమైన మరి క్యాన్సర్ వ్యాధి వస్తుందంటండి. క్యాన్సర్ అనేది అనేక విధాలుగా వస్తూ ఉంటే ఈ విధంగా కూడా చాలా మందికి క్యాన్సర్ వ్యాధి కలుగుతుంది, క్యాన్సర్ వ్యాధి వస్తుందంట. ఎందుకు వస్తుందంటే పచ్చబొట్టు మనం పొడిపించుకునేటప్పుడు పేరు రాస్తారు కదండి వాళ్ళు, మనం అనేకమైన పేర్లు రాయిపించుకుంటాం, టాటూలు వేయించుకుంటాం. అప్పుడు చిన్న చిన్న చూది పెట్టి మన శరీరంలోకి వాళ్ళు గుచ్చుతూ ఉంటారు. అందులో కొన్ని కెమికల్ వాడతారన్నమాట. అప్పుడు ఆ కెమికల్ వాడినప్పుడు అది మన బ్లడ్ లో కలిసి 2 మిక్స్ అయ్యి అది వైరస్ కింద మారి కొన్నాళ్ళ తర్వాత అది క్యాన్సర్ వ్యాధి కింద మారుతుందంట. చూసారండి, క్యాన్సర్కి మందుందా? క్యాన్సర్ వల్ల ఎంతమంది చచ్చిపోతున్నారు? ఎంత భయంకరమైన సంఘటన క్యాన్సర్ అనేది. కాబట్టి దేవుడు ఏమి చెప్పినా కూడా మన మంచికే. దేవుడు ఏమి చెప్పినా కూడా ప్రతి మనిషి బాగుండాలనే. ఇందులో మతం ఎక్కడుంది? ఇందులో కులం ఎక్కడున్నది? ఇందులో ప్రాంతం ఎక్కడున్నది? ఇందులో ఒకే ఒకటి కనబడుతుంది, తండ్రి ప్రేమ. అంటే అందరికి ఒకటే తండ్రి, అందరికి ఒకటే దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, ఎవరు కూడా పచ్చబొడుగు పొడిపించుకోకండి. ఎందుకు పొడిపించుకోకూడదు ప్రభు అంటే, ఇదిగో ఇవాళ డాక్టర్లు చెప్తున్నారు. మనకు కూడా దేవుడి కంటే ఎక్కువ మన మనుషుల్ని నమ్ముతాం కదండి, శాస్త్రవేత్తలని నమ్ముతాం కదా, దేవుని మనం గుమ్మని నమ్మం. కాబట్టి దేవుడు లేఖనం చెప్తుంది పచ్చబొట్టు పొడిపించుకోకూడదని దేవుడికి ఆజ్ఞాపించాడు లేవి కాండంలో. ఇవాళ సైంటిస్టులు డాక్టర్లు చెప్తున్నారు పచ్చబొట్టు పొడిపించుకోకండి, దానివల్ల క్యాన్సర్ వ్యాధి వస్తుందని. కాబట్టి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి, నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఇటువంటి విషయాలు చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి దయచేసి పచ్చబొట్టునది దయచేసి ఎవరు కూడా పొడిపించుకోవద్దు, అది మనకు మంచిది కాదు. తెలిసి తెలియక కొన్నిసార్లు పచ్చబొట్టు మనం పొడిపించుకుంటూ ఉంటాం. నేను కూడా పొడిపించుకున్నాను, తెలియక చిన్న పేరు, అది తెలియని వయసులో నేను చేపించుకున్నాను, తప్పు. అలా చేయకూడదు, నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు కూడా మరి పచ్చబొట్లు పొడిపించుకునే ఆలోచన పెట్టుకోవద్దు. టాటూలు వేయించుకునే ఆలోచన ఎవరు కూడా ఆలోచన కలిగి ఉండదు. అది మనకు మంచిది కాదు, అది మనకు ప్రాణానికే ప్రమాదం అని దేవుడు ముందుగా ఆలోచించి దాన్ని ఖండించాడు, ఆజ్ఞాపించాడు పరిశుద్ధ గ్రంథములో. అందుకే అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, అందుకే అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. అందుకే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. అందరికీ ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.